ఈరోజు కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 6 సెర్చింగ్ పార్టీలతోని అదేవిధంగా 5 కట్ ఆఫ్ పోలీస్ పార్టీలతోని మేము ఈ పుల్లూరు గ్రామంలో ఈరోజు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా అంటే సమాజానికి మేము పోలీసు చేరువ అవ్వడానికి చేసే ప్రయత్నంలో ప్రక్రియలో భాగంగా మేము ఈరోజు పుల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ పుల్లూరు గ్రామంలో అందరి ఇంటింటికి తిరిగి వారి సాధక బాధకాలు తెలియజేసుకోవడం జరిగింది. వారికి ఏమైనా కష్ట సుఖాలు ఉంటే మాతో పంచుకోవాల్సిందిగా మేము వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడేవారు ఉంటే అంటే కనీసం ఈ గంజాయి తాగేవాళ్ళు లేదా ఈ గంజాయి ఉపయోగించే వాళ్ళు గంజాయి రవాణా చేసేవాళ్ళు ఎవరైనా ఊర్లో ఉంటే వాళ్ళని గురించి తెలియజేయటం అని చెప్పి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈరోజు ఈ ఊర్లో 22 వెహికల్స్ను 2 వీలర్స్ను డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెల్ట్ షాప్ను మరి అదేవిధంగా ఒక గుట్కాలను డిటైన్ చేయడం జరిగింది. వీటిని పట్టుకోవడం జరిగింది. వీటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా అందరూ వాటి పత్రాలను పరిశీలించి వాళ్లకు అన్ని పత్రాలు ఉన్నాయా లేదని గమనించి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకు ఇవ్వటం కూడా జరుగుతుంది. అందరికీ మీ ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే ఈరోజు యువత 2 విషయాలలో నిర్వీర్యమైపోతుంది. ఒకటి సెల్ ఫోను, 2 మాదక ద్రవ్యాలు అంటే ఎస్పెషల్లీ గాంజా. ఈ గాంజా ఇట్లాంటి వాటిలలో తాగటానికి తర్వాత అమ్మటానికి ఈజీ మనీ సంపాదించడానికి తర్వాత విచ్చలవిడిగా వాళ్లకు కార్యకలాపాలలో పాల్గొనడానికి ఈ డబ్బును ఉపయోగిస్తున్నారు. ఈ గ్రామం నుండి ఈరోజు కూడా 2ని 2 టౌన్లో అరెస్ట్ చేస్తున్నారు మాదక ద్రవ్యాలు ఉపయోగించినందుకు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఇక్కడ ఒక కేసులో 3 వ్యక్తులను అరెస్ట్ చేయటం జరిగింది. సో మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా దయచేసి ఎవరు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు, మాదక ద్రవ్యాలు ఉపయోగించద్దు, అదేవిధంగా ఇట్లాంటి గుట్కాలు కూడా ఉపయోగించద్దు. మీ శరీరాలను జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.